హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అన్నపకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో దానికి కావాల్సినవి ఎండు కొబ్బరి అండ్ ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగ, జీలకర్ర అండ్ నువ్వులు. ఇది మసాలా కండి. ఇది ధనియాలు లేవు, సో నేను పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్ ఒకటి, మిరపకాయలు 2, ఆనపకాయ మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవాలి, టమాటోలు 2. సో ఇప్పుడు తయారు చేయడం ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఆనియన్ ప్యాన్ పెట్టుకున్నామండి. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. బాగా వేగాక చల్లారబెట్టుకోవాలండి. ఇలా అన్నీ వేయించుకోవాలండి. దోరగా వేగాక మిక్సీ జార్లో మిక్సీ చేసుకున్నాం. సో ఇవి వేగిపోయాయి, మిక్సీలో వేసుకుందాం. ఇలా మిక్సీలో వేసుకున్నామని ఇది చల్లారాక మనం పేస్ట్ తయారు చేసుకోవాలి. సో ఇందులోనే ఈ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే ధనియాలు వేసుకోవచ్చండి. నా దగ్గర లేవు కాబట్టి నేను పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో లోపల మనం ఏం చేద్దామంటే మండిలో ఆయిల్ వేద్దాం. జీలకర్ర యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఆవాలు, ఇది కరెక్ట్ వేసి మనం ముందుగా ఆనియన్ వేసుకున్నాం. బాగా మగ్గేదాకా మనం మూత పెట్టుకుందాం. మూత పెట్టేసుకుందాం. ఈ లోపల మనం ఇది పేస్ట్ తయారు చేసుకుందాం. ఉల్లిపాయ బాగా మగ్గాయండి. సో మనం దీంట్లో టమాటోలు వేసుకుందాం. ఆనపకాయ ముక్కలు కూడా వేసుకుందాం. బాగా మగ్గాక మనం పేస్ట్ యాడ్ చేస్తాం. కాసేపు మూత పెట్టించాం. పేస్ట్ కూడా రెడీ అయిపోయింది మంది. ఇవి బాగా మగ్గిపోయినట్టున్నాయండి. చూసారు కదా, బాగా మగ్గిపోయి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఆల్రెడీ నేను యాడ్ చేశానండి. సాల్ట్ ఫస్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి మనకి. సో అందుకే కొంచెం వేసాను. 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు అండి, కొద్దిగా గరం మసాలా. మేము ఇంట్లో తయారు చేసుకున్నదండి, బయటగా అంతగా బాగోదు. సో దీన్ని ఇలాగా కలిపేసి సో మనం ఇప్పుడు
పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇలా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ మరిగిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు మనం దీన్ని ఉడికించుకుందాం. సో కాసేపు మూత పెట్టేద్దాం. కూర రెడీ అయిపోయింది. ఇలా దగ్గరికి అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూసారు కదా. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.